భలే కామెడీగా ఉంది కదా. అవునరా. ఏయ్ ఎవరు మీరు? మేడం మీరు ఇక్కడ? భూపతి కొడుకు కిడ్నాప్ అయినట్టు ఒక వారం క్రితమే కంప్లైంట్ ఇచ్చాడటగా, వెతికారా? ట్రై చేస్తున్నాను, దొరకలేదు. పోనీ ఎక్కడున్నాడనే క్లూ ఏమైనా దొరికిందా? లేదు మేడం. ఇవాళ సిటీలో ఏదైనా ఏరియాలో ఒక బైక్ పోయినా దొంగిలించిందెవరో మనకు తెలిసిపోతుంది. ఏదైనా గొడవ జరిగితే ఎవరు చేశారనేది మనకు తెలుస్తుంది. ఎక్కడ హత్య జరిగినా అది ఎవరు చేసుంటారనేది 80% మన డిపార్ట్మెంట్కి తెలుస్తుంది. అయినా వదిలేస్తూ ఉంటాం. కానీ నేను వదలను. ఆ హంతకుణ్ణి మేమందరం 1000 కళ్ళతో వెతుకుతూ ఉంటే ఓ వారం నుండి కనపడడం లేదని తప్పుడు కంప్లైంట్ రిజిస్టర్ చేస్తావా? నీలాంటి వాడికి బీరు బిర్యానీ ఇస్తే చాలు, యూనిఫామ్ ను కూడా తాకట్టు పెట్టడానికి వెనకాడవు. నేనేం చేసిన పాపం లేదు. మేడం మేడం నిజంగా వారు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు మేడం, నన్ను నమ్మని మేడం. భూపతి కొడుకు ఎక్కడున్నాడో చెప్పు. నేను నిజమే చెప్తున్నాను మేడం, వాడు ఎక్కడున్నాడో నాకు తెలియదు. ఈ రివాల్వర్ లో బుల్లెట్ ఖాళీ అవ్వాలన్నా, శ్మశానంలో శవం ఎక్కువ అవ్వాలన్నా నీ చేతుల్లో ఉంది. చెప్పు. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, భయపడి నిజం చెప్పేశాను, ప్లీజ్ సార్. అమ్మగారు నీకు ఫోను. హలో, చెప్పు భూపతి. ఏ భద్రమ్మ, మా విక్కీ సేఫ్ గా ఉన్నాడా? ఏంది ఏం మాట్లాడుతుండావు? నీ కొడుకుండేదే ఈ భద్రమ్మ కోటలో భద్రంగా ఉండాడు. ఆడి గురించి దిగులు పడమాక. నీ కొడుకు రాజు మహారాజులా ఉండాడు. వాడు నీ దగ్గర సేఫ్ గా ఉన్నాడని పోలీసులకు తెలిసిపోయింది. ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండండి. రేయ్, ఈ భద్రమ్మ కోటకి పోలీసులు వస్తారా? నా ఇంటి గేటు దాటి లోపలికి రానికి వాళ్ళకెన్ని గుండెలుండాలా? రాని ఎవడొస్తాడా? రమ్మనా. వచ్చేది మగాడు కాదు, ఆడది. కిరణ్ బేడి, ఈ శివంగి లాంటిది. నా కొడుకు దానికి దొరికాడో వాడి చాప్టర్ క్లోజ్. మొత్తం ఈ అనంతపురం జిల్లాలో నా ఎదురుగుండా నిలబడి మాట్లాడే మొగోడే లేడు. అట్టాంటిది ఒక ఆడదొచ్చి మాట్లాడుద్దా? ఆ నుంచి వచ్చే కిరణ్ బేడి ఈ నుంచి పోయేది డెడ్ బాడీగానే. ఈ పొద్దు ఎవరినేద్దామా అని చూస్తుండా. దాని సావు ఈ భద్రమ చేతిలో ఉండాదని ఆ బ్రహ్మ రాసి పెట్టుండాడు. నిజంగా దానికి ధైర్యం ఉంటే ఈ పత్తి కొండలో కాలెట్టమను. నాకెదురు చెప్పలేక ఈ ఊళ్ళో పోలీసులే స్టేషన్ ఖాళీగా చెల్లిపోయినారు. అలాంటిది నా ఇంటి గోడ బద్దలు కొట్టు లోపలికి వస్తావా? ఎంత ధైర్యమే నీకు? చట్టం దృష్టిలో తప్పు చేసినవాడు, తప్పించుకుపోయినవాడు చైనాలో కూర్చున్నా ఆ గోడను కూడా బద్దలు కొట్టి తీసుకొస్తాను. భూపతి కొడుకుని అరెస్ట్ చేయడానికి వచ్చాను. మర్యాదగా వస్తే తీసుకెళ్తాను, రాకపోతే ఈడ్చుకెళ్తాను. ఒరేయ్ చవట, నేను ఎవరు ఏంది అన్నది దీనికి తెలీదా? రేయ్, నా వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తే నిన్ను ఈ స్టేషన్ ని కాల్చి బూడిద చేస్తా. ఆ రోజు నువ్వు చెప్పుతో కొట్టినా ఇదే పోలీస్ నిన్ను బూట్తో కొట్టుంటే ఈ రోజు నేను ఇక్కడికి వచ్చుండేదాన్ని కాదు. ఏ కిరణ్ బేడే, నా కంటి మంటల్లో కాలి ఎంతో మంది ఈ రాయలసీమలో దిక్కు మొక్కు లేకుండా గాల్లో కలిసిపోయినారు.
నన్నెదిరించిన పోలీస్ అధికారుల్ని రౌడీల్ని రాజకీయ నాయకుల్ని ఈ పత్తికొండ మట్టిలో పాతి పెట్టేశాను. నువ్వు నాకు లెక్క ఏందే? గవర్నమెంట్ ని పోలీస్ అధికారుల్ని నీ ఇంటి పెంపుడు కుక్కలనుకుంటున్న నిన్ను ఈ రోజు ఇదే పత్తికొండలో మట్టిలో కలిపి అప్పుడు వెళ్తాను. ఇది ఈ గ్రామ దేవత ఎల్లమ్మ తల్లి మీద ఆన. నీకు తలనొప్పొస్తే రిలాక్స్ అవ్వడానికి కాల్చి పారేసే అనుకోవద్దు. నీ తలనే తీసుకెళ్ళడానికి వచ్చిన కిరణ్ బేడిని. హ! ఇది నేనుండే కోటే. భూపతి కొడుకుండేది ఈ భద్రమ్మ కోటలో. మమ్మల్ని దాటి ఆమెను తీసుకొని వెళ్ళిపోగలవా? ఏందే నా వెనక పెద్ద సైన్యమే ఉండాదే. నీ వెనక ఎవరుండారే? 10 కోట్ల ఆంధ్రుల ఆశీర్వాదాలు నాకున్నాయే. హ, అంతకంటే ఇంకేం కావాలే? ఏయ్! రేయ్, రండ్రా, దీన్ని విడిచిపెట్టద్దు, నరకండి. ఒసేయ్, నిన్ను రావద్దురా, దీనంతు నేను తెలుస్తా. పుచ్చ లేపేస్తా. రా. రా, రావే, రా. ఏయ్, వదలరా దాన్ని. ఏసేయండి, నరికేయండి. ఏయ్, రావే, ఈ తల్లి రా. ఏయ్, ఏం అట్లా చూస్తున్నారు? కొట్టండి, కొట్టండి రండి. ఏయ్! ఏయ్, వదలరా, వదలరావండి, వదలరావండి. వదలు, వదలు. ఒసేయ్, వదలమని చెప్పవే, వదలమని చెప్పు. వదలరావండి, వదలరావండి. సత్యబాబు, శృతి, మన ఆంధ్రప్రదేశే కాదు ఎంటైర్ ఇండియాలోనే మన పోలీస్ షూ శబ్దం వింటే ఎలాంటి క్రిమినల్స్ అయినా అదిరిపోవాలి. అలా కొట్టు. ఏయ్, వద్దు, ఏం నామకం చూస్తున్నావు? కొట్టు. వద్దని చెప్తున్నా. అయ్యో!
ఇడిచిపెట్టు బాంబు వేశారంటే బూడిదైపోతావు ఇడిచిపెట్టండి వెయ్ వెయ్ ఏ నువ్వు చస్తావని భయమా? చంపడానికి రెడీ అయిన వాళ్ళు చావడానికి కూడా రెడీగా ఉండాలి. హ్మ్. అయ్యయ్యో! అయ్యయ్యో! హలో, కిరణ్ బేడి, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. మర్యాదగా చెప్తున్నాను, నా కొడుకును విడిచిపెట్టు. అది నీకు మంచిది, నాకు మంచిది. అదేంటి సార్, మా అబ్బాయిని ఎవరో వారం క్రితం కిడ్నాప్ చేశారని మీరేగా కంప్లైంట్ ఇచ్చారు. ఇలా ఉన్నట్టుండి మా అబ్బాయిని వదిలిపెట్టమంటే అర్థం ఏంటి సార్? ఏ కిరణ్ బేడి, నాతో ఆడుకోకు. నాకున్నది ఒక్కడే కొడుకు. ఎక్కడున్నారు సార్ మీ అబ్బాయి? యాక్చువల్గా నేను ఎందుకు ఫోన్ చేశానంటే గండిపేట ఏరియాలో ఓ చెరువు ఒడ్డున ఓ 7 దొరికిందట. చూసిన మా పోలీసు వాళ్ళంతా అది భూపతి గారు అబ్బాయిదే అంటున్నారు. అందుకని ఒకసారి మీరు వీలు చూసుకుని బాడీని ఐడెంటిఫై చేయడానికి వస్తారు కదా సార్? ఏయ్, ఏయ్ కిరణ్ బేడి, నిన్ను సరే నువ్వు పెట్టే 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 పెట్టే. ఇదిగో భూపతే, నీ దశ తిరిగిందే. ఫోన్ లో ఫ్రెష్ న్యూస్ ఒకటి తెలిసిందే. ఏయ్! నమస్కారం. ఇక్కడే రండి రండి రండి. No, no, move. No, move. విక్కీ! విక్కీ!